శక్తి లేకపోవనంతగా బిగ్గరగా ఏడ్చిరి. యెజ్రెయేలీయురాలైన అహీనోయము, కర్మెలీయుడైన నాబాలు భార్య అయిన అబీగయలు అను దావీదు ఇద్దరు భార్యలను చెరలోనికి కొనిపోబడగా చూచి దావీదు మిక్కిలి దుఃఖపడెను. మరియు తమ తమ కుమారులను బట్టియు కుమార్తెలను బట్టియు జనులకందరికీ ప్రాణము విసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండి అని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. పిమ్మట దావీదు ఎఫోదు తెమ్మని యాజకుడగు అహీమెలెకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా అబ్యాతారు ఎఫోదును దావీదు వద్దకు తీసుకొని వచ్చెను. నేను ఈ దండును తరిమిన ఎడల దాని కలుసుకుందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా యెహోవా తరుముము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారందరినీ దక్కించుకుందువని సెలవిచ్చెను. కాబట్టి దావీదు అతని యొద్దనున్న 600 మందియును బయలుదేరి బెసోరు వాగు గట్టుకు రాగా వారిలో 200 మంది వెనుక దిగ విడువబడిరి. దావీదును 400 మందియును ఇంకా తరుముచుపోయిరి గాని ఆ 200 మంది అలసట పడి బెసోరు వాగు దాటలేక ఆగిరి. ఆ 400 మంది పోవుచుండగా పొలములో ఒక ఐగుప్తీయుడు కనబడెను. వారు దావీదునొద్దకు వాని తోడుకొని వచ్చి వాడు 3 రాత్రింబవళ్ళు అన్నపానములేమియూ పుచ్చుకొనలేదని తెలుసుకొని వానికి భోజనము పెట్టి దాహమిచ్చి అంజూరపు అడలోని మొక్కను 2 ద్రాక్ష గెలలను వానికిచ్చిరి. వాడు భోజనం చేసిన తరువాత వాని ప్రాణము తెప్పరిల్లగా దావీదు నీవు ఏ దేశపు వాడవు, ఎక్కడి నుండి వచ్చితివని వానిని అడిగెను. అందుకు వాడు నేను ఐగుప్తీయుడనై పుట్టి అమాలేకీయుడనై ఒకనికి దాసుడనైతిని. 3 దినముల క్రిందట నేను కాయిలా పడగా నా యజమానుడు నన్ను విడిచిపెట్టిపోయెను. మేము దండెత్తి కెరేతీయుల దక్షిణ దేశమునకును యూదా దేశమునకును కాలేబు దక్షిణ దేశమునకును వచ్చి వాటిని దోచుకొని సిక్లగును కాల్చివేసితమని చెప్పెను. ఆ దండును కలుసుకొనుటకై నీవు నాకు తోవ చూపుదువా అని దావీదు వానిని అడుగగా వాడు నేను నిన్ను చంపననియు నీ యజమానుని వశము చేయననియు దేవుని బట్టి నీవు నాకు ప్రమాణము చేసిన ఎడల ఆ దండును కలుసుకొనుటకు నీకు తోవ చూపుదుననెను. తరువాత వాడు వారి దగ్గరకు దావీదును నడిపింపగా ఫిలిష్తీయుల దేశంలో నుండి యూదా దేశంలో నుండి తాము దోచుకొని తెచ్చుకొనిన సొమ్ముతో తోలతూగుచు వారు ఆ ప్రదేశం అంతటా చెదరి అన్నపానములు పుచ్చుకొనుచు ఆటపాటలు సలుపుచుండిరి. దావీదు సంగతిని గ్రహించి సంధ్యవేళ మొదలుకొని మరునాటి సాయంత్రం వరకు వారిని హతము చేయుచుండగా ఒంటెల మీద ఎక్కి పారిపోయిన 400 మంది యవనులు తప్ప తప్పించుకొనిన వాడు ఒకడునూ లేకపోయెను. ఈలాగున దావీదు అమాలేకీయులను దోచుకొని పోయి దానంతటిని తిరిగి తెచ్చుకొనెను. మరియు అతడు తన 2 భార్యలను రక్షించెను. కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకొని పోయిన దానంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏదియూ తక్కువ కాకుండాను దావీదు సమస్తమును రక్షించెను. మరియు దావీదు అమాలేకీయుల గొర్రెలన్నిటినీ గొడ్లనన్నిటినీ పట్టుకొనెను. ఇవి దావీదునకు దోపుడు సొమ్మని జనులు మిగిలిన తమ సొంత పశువులకు ముందుగా వీటిని తోలిరి. అలసట చేత దావీదును వెంబడించలేక బెసోరు వాగు దగ్గర నిలిచిన ఆ 200 మంది యొద్దకు దావీదు పోగా వారు దావీదును అతని యొద్దనున్న జనులను ఎదుర్కొనుటకై బయలుదేరి వచ్చిరి. దావీదు ఈ జనుల యొద్దకు వచ్చి వారి యోగక్షేమం అడుగగా దావీదుతో కూడా వెళ్ళిన వారితో దుర్మార్గులను పనికి మాలిన వారునై కొందరు వీరు మనతో కూడా రాక నిలిచిరి గనుక తమ భార్యలను పిల్లలను తప్ప మనకు మరలా వచ్చిన దోపుడు సొమ్ములో మనమేమియూ వీరికి ఏము తమ భార్య పిల్లను వారు తీసుకొని పోవచ్చుననిరి. అందుకు దావీదు వారితో ఇట్లనెను, నా సహోదరులారా, యెహోవా మనలను కాపాడి మన మీదకి వచ్చిన ఈ దండును మనకు అప్పగించి మనకు దయచేసిన దాని విషయంలో మీరు ఎలాగున చేయకూడదు. మీరు చెప్పినది ఎవరు ఒప్పుకొందురు? యుద్ధమునకు పోయిన వాని భాగమెంతో సామాను వద్ద నిలిచిన వాని భాగము అంతే అని వాడుక మాట. అందరూ సమమే గాని పాలు పంచుకొందురు కదా సమముగానే పాలు పంచుకొందురు కదా. కావున నాటి నుండి నేటి వరకు దావీదు ఇశ్రాయేలీయులలో అట్టి పంపకము కట్టడగాను న్యాయవిధిగాను ఏర్పరిచి నియమించెను. దావీదు సిక్లగునకు వచ్చినప్పుడు దోపుడు సొమ్ములో కొంత తన స్నేహితులైన యూదా పెద్దలకు ఏర్పరిచి యెహోవా శత్రువుల యొద్ద నేను దోచుకొనిన సొమ్ములో కొంత ఆశీర్వాద సూచనగా మీకు ఇచ్చుచున్నానని చెప్పి వారికి పంపించెను. బేతేలులోను దక్షిణ రామోతులోను
ఎత్తీరులోను, అరోయేరులోను, సిప్నోతులోను, ఎస్తెమోలోను, రాకాలోను, ఎరర్మెహేలిలోను గ్రామములోను, కెనీయుల గ్రామములలోను, హోర్మోనులోను, కోరాషానులోను, అతాకులోను, హెబ్రోనులోను దావీదును అతని జనులను సంచరించిన స్థలములన్నిటిలో ఉన్న పెద్దలకు దావీదు పంపించును. దేవుడి వాక్యం దీవించడం చిన్న ప్రార్థన చేసుకుని. ప్రేమగల దేవా, జీవము కలిగిన తండ్రి, మహోన్నతుడ, గొప్ప దేవుడు యేసయ్య. అయా నా తండ్రి, బెరియా సంఘం అందరము దేవా తరపున మేము ఇక్కడ ఈ ఆన్లైన్లో ప్రభు ఆన్లైన్ మీట్లు మేము చేరుండగా మాతో నీవు ఉన్నందుకు నీకే స్తుతులు స్తోత్రాలు. అయా నా తండ్రి, చదవబడిన వాక్యాన్ని అయా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను యేసయ్య. అయా నా తండ్రి, నీ వైపు చూచున్నవాన్ని అన్నడు త్రోసివేయని దేవుడవు, నువ్వు హత్తుకునే తండ్రివి. దేవా నా తండ్రి, మాకు కావాల్సిన ఈ వాక్యాన్ని మాకు అనుగ్రహించి నీ నామకు మహిమ తెచ్చుకోనమని, నీ నామ మహిమార్థమే మమ్మల్ని జంప చేయమని, అందరితో మాట్లాడి నడిపించమని, అయా కాని మాట నా నోట రాకుండా సహాయం దయచేయమని యేసుక్రీస్తు ఉన్నతమైన నామను స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈ ఇక్కడ ఈ అధ్యాయము దావీదు సొలొమోను చేత తరంబడి ఆమ్, ఆ, ఆ, తరంబడుతున్న తర్వాత ఇంకా అతని నుంచి మనం తప్పించుకోలేము. ఐగుప్తులోనే అక్కడ అంటే ఇశ్రాయేలీలు కనాన్‌లోనే ఉంటే అతని దగ్గర ఉంటే సౌలు నుండి తప్పించుకోలేము. అతను ఏ క్షణంలో అయినా నన్ను చంపుతాడు అని చెప్పేసి ఫిలిస్తీన్ల ఒక రాజుని ఆకీషుని వద్దకు ఆకీష్ అనే రాజు దగ్గరికి వచ్చి అతని ఆశ్రయమును పొంది అక్కడ సిక్లగు అనే పట్టణంలో 1 సంవత్సరం 4 నెలలు అక్కడ ఉంటాడనమాట. ఉండిన తర్వాత రాజు ఒకసారి ఇశ్రాయేలీలందరూ కలిసి మళ్ళీ ఫిలిస్తీన్లందరూ కలిసి ఇశ్రాయేలీల మీదకు యుద్ధం ప్రకటిస్తారు. యుద్ధం ప్రకటించి ఇశ్రాయేలీలు అమ్మోనీయులు, మోయాబీయులు ఇంకా వారందరూ కలిసి ఇశ్రాయేల్ మీద యుద్ధానికి వెళ్దామని బయలుదేరతారు. దాంట్లో దావీదును కూడా తీసుకొని పోతారు. తీసుకొని పోయినప్పుడు అక్కడ కొంత అక్కడ ఫిలిస్తీన్ల రాజులు మిగిలిన వాళ్ళు ఏమంటారంటే, ఇతడు ఇశ్రాయేలు పక్షపు వాడు కదా, ఇతడు మనకి యుద్ధంలో ఎదురు తిరుగుతాడేమో, ఇతన్ని యుద్ధంలో నుంచి పంపించేసేయని ఆకీషు రాజుకు చెప్పినప్పుడు ఆకీషు రాజు నిన్ను బట్టి నువ్వు నాకు మేలే చేసావు, నాకు ఎప్పుడు ఏ కీడు తలపెట్టలేదు, కానీ నాతో ఉన్న రాజులు దాన్ని అంగీకరించట్లేదు, నువ్వు తిరిగి వెళ్ళిపో అని పంపిస్తాడు. పంపించినప్పుడు ఈ దావీదుతో ఉన్న 600 మంది తన సైన్యంతో కలిపి ఫిలిస్తీన్ల దేశమునకు వచ్చినప్పుడు ఫిలిస్తీన్ల దేశంలో సిక్లగు అనే ప్రాంతంలో దావీదు సంతానం అంతయు అక్కడ 1 సంవత్సరం అంతా అక్కడ కాపురం ఉంటారు. వీళ్ళు వచ్చేటప్పటికి మనం ఫస్ట్ 5 వచనాలు చూసినట్లయితే దావీదును అతని జనులు 3వ దినమందు సిక్లగునకు వచ్చిరి. అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశం మీదను సిక్లగు మీదను పడి కొట్టి దాన్ని తగులబెట్టి గనులనేమి అల్పులనేమి అందులోనున్న ఆడువారందరిని చెరపట్టుకొని చంపక వారిని తీసుకొని వెళ్ళిపోయి ఉండిరి. దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండుట తమ భార్యలను, కుమార్తెలను చెరలోనికి వాళ్ళు యుద్ధం చేసి తిరిగి వచ్చి కుటుంబం దగ్గరికి వచ్చి కుటుంబాన్ని కలుసుకొని అక్కడ కొంత రెస్ట్ తీసుకోవాలి. అంటే వాళ్ళు దూర ప్రయాణం చేసి 3 రోజులంత దూర ప్రయాణం యుద్ధం కోసం సిద్ధంగా వెళ్ళారు. వాళ్ళ వస్తువులు అన్నీ పట్టుకొని వెళ్ళారు. జర్నీలో ఉన్నారు. మరి ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకుందాం అనే సమయంలో, పిల్లలతో అందరం కలిసి ఉందాం అనే సమయంలో అక్కడ పట్టణానికి వచ్చేసరికి మొత్తం బూడిదైపోయింది. ఇల్లులు లేవు, కనీసం శబ్దాలు లేవు, కనీసం ఒక్క మనిషి కూడా లేకుండా, జంతువులు కానీ వాళ్ళు పెంచుకున్న ఆవులు ఏది కూడా లేకుండా మొత్తం కాల్చివేయబడింది. వాళ్ళు ఆ పరిస్థితిని ఆ టైంలో వాళ్ళు అప్పుడు గమనించినప్పుడు అసలు వీళ్ళు చనిపోయారా, ఆ మంటల్లో కాలి చనిపోయారా, బతికున్నారా అనే స్థితిలో వాళ్ళందరూ వాళ్ళు చూసినప్పుడు 3వ వచనం దావీదు అతని జనులను పట్టణంలోకి వచ్చి అది కాల్చబడి ఉండుటయు తమ భార్యలను, కుమార్తెలను చెరలోనికి కొనుపోబడి ఉండుటయు చూసి, అంటే కొనుపోబడి ఉన్నారని చెప్పారు కానీ వాళ్ళకి తెలియదు కదా, కొనుపోబడ్డారా, చనిపోయారా, ఉన్నారా లేదా అనేది కూడా
వాళ్ళకి అర్థం గాని పరిస్థితి. ఇక ఏడ్చుటకు శక్తి లేకపోనంతగా బిగ్గరగా ఏడ్చారు. అంటే వాళ్ళు అది చూసి అసలు వీళ్ళు ఎటుబోయారు? ఏమయ్యారు? అసలు ఎవరొచ్చి తీసుకెళ్లారు? వాళ్ళని మంచిగా ఉంచారా? లేపోతే వారిని చెరిచారా? ఏం జేశారు? అనే అర్థం గాని పరిస్థితిలో వాళ్ళందరూ గూడా ఏడ్ ఏడవడానికి శక్తి లేనంతగా ఎంతగానో అయ్యో! నా పిల్లలు, అయ్యో! నా భార్యలు, పిల్లలు, మా తల్లిదండ్రులు ఎక్కడికి పోయారు? ఏంటి? ఏ పరిస్థితి? అక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు ఒక్కళ్ళు గూడా లేరు. అంతగా ఏడ్చి శక్తి లేకపోయినంతగా బిగ్గరగా ఏడ్చినట్టు మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే మన జీవితాల్లో గూడా కొన్ని కొన్ని పరిస్థితులు అంటే ఎందుకు ఈ పరిస్థితొచ్చింది అని అర్థం గాని పరిస్థితులు మన జీవితాల్లో రావచ్చు. ఒకవేళ ఆర్థికపరమైనయే కావచ్చు, ఆరోగ్యపరమైనయే కావచ్చు, మరి ఏదైనా గానీ సడెన్‌గా మన జీవితంలో మనంతా సాఫీగా జరుగుతుంది అనుకున్న టైంలో అంతా నేను దేవుని యందు భక్తి కలిగే ఉన్నాను. అన్నీ మరి ఇక్కడ దావీదు దేవుని యందు భక్తి కలిగే ఉన్నాడు. ఫిలిష్తీయుల పక్షాన యుద్ధానికి వెళ్ళాడే గానీ అంతకుముందు సిక్లగ్‌లో ఉండి గూడా అమ్మోనీయుల దేశాన్ని, మోయాబీల దేశ కాపురస్తులందరిని దోచుకుంటా ఉండేవాడు. అంటే దేవుడేం జెప్పాడు? అన్యజనుల్ని నిర్మూలించి వాళ్ళ ప్లేసులు మీరు తీసుకోమని ఇశ్రాయేలుకి చెప్పిన దేవుని వాక్యాన్నే అనుసరిస్తున్న దావీదు వచ్చేటప్పటికి తన పిల్లలకి గూడా సేఫ్టీ లేనంతగా అయిపోయింది. మరి దేవుడు కాపుదలనివ్వాలి కదా! అలాంటి అలాంటి మన జీవితంలో ఒక్కొక్కసారి ఏదో కష్టతరమైనది అంటే ఏడవడానికి గూడా శక్తి లేనంతగా బాధపడే ఎన్నో రావచ్చు. విపత్తులు రావచ్చు మన జీవితాల్లో. అప్పుడు అక్కడ దావీదుతో ఉన్న వారందరూ గూడా ఏమంటున్నారు? ప్రాణం విసికినందున రాళ్ళు రువి దావీదును చంపుదము రండి అని. అంటే ఇదంతా జరిగింది దావీదును బట్టే. దావీదును వెంబడించడం వల్ల సౌలు దావీదును తిరస్కరించడం వల్ల దావీదును వెంబడించి ఆయన పక్షాన ఉన్న వీళ్ళందరూ కుటుంబాలను కోల్పోయాం, పిల్లల్ని కోల్పోయాం, సమస్తాన్ని కోల్పోయామని దావీదుకు వ్యతిరేకంగా మారినప్పుడు, అలాంటి సమయంలో దావీదు ఏమైపోవాలి? కుంగిపోవాలా? లేకపోతే ఏం చేయాలి అని అర్థం గాక దావీదుకు ఉన్న తను తన చిన్ననాటి నుంచి ఆశ్రయించిన దేవుని ఇగో అక్కడ మనం చూసినట్లయితే ఆరో వచనం ఆఖరు లైన్‌లో చూస్తే దావీదు తను హ్మ్. చంపుదము రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు దావీదు? యెహోవాను బట్టే. ఇంత కష్టమొచ్చింది. అసలేం జరిగిందో, ఏ పరిస్థితి ఏం జరిగింది అన్న పరిస్థితి కూడా అర్థం గాని దావీదు, కానీ దేవుడు నాకున్నాడు. ఆయన నన్ను విడువడు. ఏదైనా ఆయనకి సాధ్యమే అన్న నమ్మకం, ఆయన ధైర్యం. హ్మ్. చిన్ననాటి నుంచే అడవిలో గొర్రెలను మేపేటప్పుడు అతనుకున్న ధైర్యం యెహోవాయే. ఈ మన ప్రభువైన యేసుక్రీస్తు మీదే ఆయన ఆధారపడ్డాడు. స్తుతించాడు. చిన్న చిన్న సహాయం కోసం గూడా దేవుని మీద ఆధారపడాడు. అందుకని అంత పరిస్థితుల్లో ఇంక వాళ్ళని దావీదు ఆపలేడు. అంతమంది ఒక్కసారిగా రాళ్ళు రువినట్లయితే అది దావీదేమన్నా బతకగలుగుతాడా? బతకలేడు. కానీ ఆ పరిస్థితిలో కూడా దావీదు ధైర్యం తెచ్చుకొని ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు? దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. మనం అలాంటి పరిస్థితిలో, అర్థం గాని పరిస్థితిలో, అక్కరలో ఉన్నప్పుడు గబుక్కున మన ఫ్రెండ్స్‌నా, లేపోతే తెలిసిన వాళ్ళనా, వాళ్ళు సాయం చేయలేదనా, వీళ్ళు సాయం చేయలేదనా అని అడిగేదానికి ముందుగా దేవుడైన యెహోవాను మనం దేవుడిని మనం ఆశ్రయించినట్లయితే ధైర్యంగా ఉండి, ఏ పరిస్థితయినా దేవుడు నన్ను విడిచిపెట్టడు అనే ధైర్యం కలిగి, ఆయన దగ్గర మనం అడిగినట్లయితే, ఇక్కడ ఏడో వచనం చూసినట్లయితే పిమ్మట దావీదు ఏఫోదును తెమ్మని యాజకుడగు అహీమెలెకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా అబ్యాతారు ఎఫోదును దావీదు నొద్దకు తీసుకొని వచ్చెను. ఆ! ఈ అప్పుడు దావీదు ఏం చేస్తున్నాడు, ఎఫోదుని తీసుకొని రమ్మంటున్నాడు. ఈ ఎఫోదు సూచన ఏంటంటే, దేవుని చిత్తమును ఎరిగే ఒక వస్త్రం అనమాట. నిర్గమాకాండం 28 అధ్యాయం 6 వచనంలో ఈ ఎఫోదు గురించి ఉంటది. ఆ ఎఫోదు అది దేని చేత నిర్మింపబడి ఉంది? హ్మ్. నీలధూమ్ర రక్తవర్ణ వస్త్రాలు, సన్నపు నారతో నేయబడి, రత్నములను కలిగి అది యాజకుడు ధరించుకొని ఇశ్రాయేలీయుల పక్షముగా దేవునికి సమాధానపరచడానికి ఆ ఎఫోదు వస్త్రాన్ని ధరించుకుంటాడు. అంటే దేవుని యొక్క నడిపింపు ఏంటి? ఏ ఆహ్, 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 ఆయన దగ్గర మనం ఏమంటారు సలహా తీసుకునేలాగా అనమాట. హ్మ్.
అలా అలాగా ఆ ఎఫోదును తీసుకొని నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకుందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా, యెహోవా తరుముము అని సెలవిచ్చాడు. ఆ! ఇప్పుడు దావీదు దేవుడిని ఆశ్రయించాడు. దేవుడిని బట్టే ధైర్యం తెచ్చుకున్నాడు. దేవుని మీద ఆధారపడ్డాడు. అయ్యా! ఈ పరిస్థితిలో నేనేం చేయాలి? నేను ఎటు పోవాలి? నా మార్గం ఏంటి? అని చెప్పేసి దావీదు దేవుడిని అడిగినప్పుడు నిశ్చయంగా నువ్వు వాళ్ళని తరుము. నిశ్చయంగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ అందరిని దక్కించుకొందువు అని సెలవిచ్చెను. కాబట్టి దేవుడు అతని యొద్దనున్న 600 మందిని బయలుదేరి బెసోరు వాగు గట్టుకు రాగా, ఎటు పోవాలో తెలియని దావీదు ఫలానా ఇప్పుడు అంటే ఆధారాలుంటాయి గదా! కొన్ని ఇటువైపు ఎళ్లారనో, అటువైపు ఎళ్లారనో ఏదో మొత్తానికి వాళ్ళు బయలుదేరి ఎళ్ళిపోయారు. బయలుదేరి ఎళ్ళినప్పుడు ఒక వాగొచ్చింది. అక్కడ కొంతమంది అక్కడ శక్తి లేక ఆల్రెడీ యుద్ధానికి వెళ్ళి 3 రోజులు జర్నీ చేసి ఉన్నవాళ్ళు, కొంతమంది శక్తి లేక భరించలేని వారు వాళ్ళు అక్కడే ఆగిపోయారు. కొంతమంది వాగు దాటి ఎళ్ళిపోయారు. ఇంత కష్టం తెప్పించిన దేవుడు ఒక్కొక్కసారి పరీక్ష నిమిత్తమై గూడా అలాంటి కష్టాలు మన జీవితంలోనికి రావచ్చు. ఒక్కొక్కసారి మనం చేసే పొరపాట్లను బట్టి దేవునికి మన సరైన త్రోవలో మనల్ని నడిపించడానికి కూడా కొన్ని కొన్ని కష్టాలు మన జీవితంలోకి రావచ్చు. ఉదాహరణకి యోసేపుని తీసుకున్నట్లయితే 13 సంవత్సరాలు ఆయన బానిసత్వంలో పెరిగి ఇశ్రాయేలు పక్షం వాళ్ళకి ఆహారం సిద్ధపరచడానికని ఐగుప్తీయులు బానిసగా ఉండి ప్రధాన యాజకుడుగా అయ్యాడు. అలాగే అబ్రహాము గూడా ఇసాకున ఇస్సాకు పిల్లలు లేనప్పుడు 25 సంవత్సరాలో ఎంతో వెయిట్ చేసి చూసాడు. అలాంటి ఇస్సాకుని అర్పించమని ఒక్కగానొక్క కుమారుడిని అర్పించమన్నప్పుడు అబ్రహాము గూడా వెనుదిరగకుండా అంటే పరీక్షల్లాగా ఒక్కొక్కసారి మనకు కలిగే పరిస్థితులను మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ దాటిన తర్వాత 11వ వచనంలో చూసినట్లయితే పొలములో ఒక ఐగుప్తుడు కనబడెను. వారు దావీదు నొద్దకు వాని తోడుకొని వచ్చి వాడు 3 రాత్రింబగళ్ళు అన్నపానములేమియు పుచ్చుకొనలేదని తెలుసుకొని. అంటే ఇక్కడ చూడండి ఒక్క ఐగుప్తుడే పడున్నాడు. ఆహ్ మనము దేవుడిని ఆశ్రయించినప్పుడు, మనకు కష్టాల్లోనూ మనం ఆపదల్లో ఉన్నప్పుడు, మనము ధైర్యం తెచ్చుకొని, దేవుడు నన్ను విడవడు అని ఆయన వైపు చూస్తూ, ఆయన్ని మనం అనుసరించినప్పుడు, ఆయన వాక్యాలను మనం అనుసరించినప్పుడు, ఖచ్చితంగా ఏదో ఒక సమాధానం మన కోసం ఉంటది అనేది ఇక్కడ చూడండి. ఐగుప్తీయుడిని అక్కడ కాయిలా పడి ఉండడం వల్ల అక్కడ వదిలేసాడు. పోనీ కాయిలో పడిన అతను ఒక గుర్రం మీద ఏసుకోనో, లేకపోతే ఎట్టో తీసుకొని పోవచ్చు కదా! పోకుండా ఐగుప్తుడిని ఒక్కడిని అక్కడ వదిలేసారంట చూడండి. అయితే అతడు భోజనం చేయలేదని అతన్ని బట్టి 16వ వచనం తరువాత వాడు వారి దగ్గరకు దావీదును నడిపింపగా 15వ వచనం నుంచి చూసినట్లయితే ఆ దండును కలుసుకొనుటకే నీవు నాకు దారి చూపుదువా అని దావీదు వారిని అడుగగా వాడు నేను నిన్ను చంపననియు నీ యజమాని వశము చేయననియు దేవుని బట్టి నీవు నాకు ప్రమాణం చేసిన ఎడల ఆ దండును కలుసుకొనుటకు నీకు దోవ చూపుదునెను. తరువాత వాడు వారి దగ్గరకు దావీదును నడిపింపగా ఫిలిష్తీయుల దేశంలో నుండి యూదా దేశంలో నుండి తాము దోచి తెచ్చుకొనిన సొమ్ముతో తొలతూగుచు వారు అదే ప్రదేశమంతట చెదిరి అన్నపానములు పుచ్చుకొనుచో ఆటపాటలు సలుపుచుండిరి. ఇక్కడ చూడండి దేవుడు దారి చూపడానికి దావీదుకు ఒక ఆనవాళ్ళను ఐగుప్తీయుని రూపంలో ఒక ఆనవాళ్ళను కూడా వదిలేసి ఉన్నాడు. ఐగుప్తీయుని ద్వారా దావీదుకు దారి చూపించాడు. వాళ్ళ వాళ్ళ సంతానమునంతటిని వాళ్ళ ఆస్తిని తీసుకుపోయినా ఆహ్, ఎవరైతే ఉన్నారో వారికి ఎక్కడున్నారో అనే వాళ్ళని దగ్గరికి నడిపించాడనమాట. దావీదు సంగతిని గ్రహించి సంధివేళ మొదలుకొని మరునాటి సాయంత్రం వరకు 17వ వచనంలో వారిని హతము చేయుచుండగా ఒంటెల మీద ఎక్కి పారిపోయిన 400 మంది యవనులు తప్ప తప్పించుకొనిన వాడు ఒక్కడునూ లేకపోయెను. హ్మ్. అక్కడ వాళ్ళేం జేస్తున్నారు, అన్నపానములు పుచ్చుకొని దోచుకున్న సొమ్ముతో వాళ్ళింకా ఎంజాయ్ జేస్తున్నారనమాట. పాటలు పాడుతా అంతా ఇది వాళ్ళు ఇంక మాకు అడ్డుగా ఏం లేదు అన్నట్టుగా వాళ్ళందరూ అక్కడ హ్మ్. ఉన్నట్టు చూస్తున్నాం. ఈలాగున దావీదు 18వ వచనం అమాలేకులు దోచుకొని పోయి దానంతటికి తిరిగి తెచ్చుకొనెను. మరియు అతడు
తన ఇద్దరు భార్యలను రక్షించును. కుమారులేమి, కుమార్తెలేమి, దోపుడు సొమ్మేమి, వారు ఎత్తుకొని పోయిన దానంతట్లో కొద్దిదేమి, గొప్పదేమి ఏదీ తక్కువ గాకుండా దావీదు సమస్తమును రక్షించెను. మనం అనుకోనుండొచ్చు. దేవుడిని వెంబడించే దావీదుకి ఇంత పెద్ద కష్టం ఎందుకు? సిక్లగును కాపాడలేడా దేవుడు? ఆయన కంచె వేసి ఉండలేడా? అని అనుకోవచ్చు. ఒకవేళ పరీక్ష నిమిత్తం ఆయనకి అది వచ్చినట్లయితే, ఆయన ఎవరి మీద ఆధారపడ్డాడు అనే విషయంకొస్తే, దేవుడి మీద ఆధారపడిన దావీదుకి వాళ్ళ కుటుంబంలో ఏమంట అక్కడ మనం చూసినట్లయితే ఆ శత్రువులు ఈ అన్నపానములు తోలు తూగుచున్నారంట. ఆటపాటలు సలుపుచుండ్రి. వాళ్ళు మొత్తులై ఉన్నారు. ఇష్టానుసారంగా డాన్స్ చేస్తున్నారు. వాళ్ళకి ఏమి చే చేస్తాము అనేది కూడా వాళ్ళకి తెలిసి ఉండకపోవచ్చు. మరైతే వీళ్ళు తెచ్చుకున్న ఈ బానిసలని అంటే దావీదు యొక్క కుమారులు గాని, కుమార్తెలు గాని ఉన్నారు గదా! వారినేమైనా చేసుండొచ్చు గదా! చేయలేదు. కా ఏది తప్పకుండా అంట. ఏది ఒక్క చిన్న ఆహ్, హ్మ్, ఇది గూడా వాళ్ళకి జరగలేదు. నొప్పి గూడా జరగలేదు. ఒక కీడు గూడా జరగలేదు. అంటే దేవుడు మనకి ఏదైనా ఆయన చిత్తంలో మనకు పరీక్షను అనుగ్రహించినప్పుడు ఏది నష్టం లేకుండా ఎంత కోల్పోయామో అంతయు తిరిగి అంతకంటే మించి దానికంటే రెండంతలు గూడా మనం ఏబు విషయంలో చూసినట్లయితే కోల్పోయింది గూడా కాకుండా రెండంతల ఆశీర్వాదం యోబు పొందుకున్నట్టు చూస్తున్నాం. ఇక్కడ గూడా దావీదు ఏం చేస్తున్నాడు, కుమారులేమి, కుమార్తెలేమి, దోపుడు సొమ్మేమి, వారు ఎత్తుకొని పోయిన దానంతట్లో కొద్దిదేమి, గొప్పదేమి ఏదియు తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించెను. హ్మ్. అలాగే ఇంకా దోపుడు సొమ్ము గూడా వాళ్ళకి ఎక్స్‌ట్రాగా వచ్చింది. మిగుల హ్మ్, వాళ్ళు వాళ్ళది కోల్పోయిందే కాకుండా మిగిలిన ఆహ్, ఆ శత్రువులు దోచుకొని పోయిన వాటన్నిటిని గూడా వీళ్ళు తెచ్చేసుకున్నారనమాట. తెచ్చుకొని తిరిగి వారందరిని తీసుకొని దావీదు తిరిగి మళ్ళీ తన సొంత స్థలానికొచ్చినప్పుడు ఎక్కడైతే వాగు దగ్గర వాళ్ళు నిలిచి 200 మంది ఉన్నారో వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు ఈ దావీదు వెంబడించిన 400 మందిలో కొంతమందేమన్నారంటే, "మేమే కష్టపడ్డాం. మేము అంత దూరం వెళ్లి వాళ్ళందరినీ ఉదయం నుంచి సాయంత్రం దాకా వాళ్ళందరినీ చంపేసి, ఆ దోపుడు సొమ్మును, పిల్లల్ని అందరిని తెచ్చింది మేము. మేము కష్టపడ్డాం. వీళ్ళు ఊరక కూర్చొని మా సామాన్ల దగ్గర కాపలానే ఉన్నారు" అని వాళ్ళ మీద ఆహ్, సణిగారనమాట. అప్పుడు దావీదు ఏమంటున్నాడంటే హ్మ్. అందుకు దావీదు 23వ వచనంలో అందుకు దావీదు వారితో ఇట్లనెను, నా సహోదరులారా, యెహోవా మనలను కాపాడి మన మీదకి వచ్చిన ఈ దండును మనకు అప్పగించి మనకు దయచేసిన దాని విషయంలో మీరు ఇలాగూ చేయకూడదు. దేవుడు ఎవరు అప్పగించారు? మన సొంత ప్రయత్నం కాదు, మన సొంత ఆధారం కాదు. ఇది దేవుడి వల్లనే సాధ్యమైంది. యెహోవా వల్లనే మనకి ఇదంతా అప్పగింపబడింది. అక్కడ ఉన్న వాళ్ళు గూడాను, లేని వారు గూడాను. అంటే మన తోటి ఎవరున్నారో వాళ్ళని మా ఆపదలో నుండి రక్షించినప్పుడు మనకి ఏది కలిగిందో మనతో పాటు ఉన్న వారిని కూడా మనము ఆదరించాలనేది ఇక్కడ చెప్తున్నాడనమాట. ఒక కట్టడ కూడా చేశాడు చూడండి. 25వ వచనంలో కావున నాటి నుండి నేటి వరకు దావీదు ఇశ్రాయేలులో అట్టి పంపకము కట్టడగాను న్యాయవిధిగాను ఏర్పరిచి నియమించెను. అక్కడ కాపలాదారులకి యుద్ధం చేసిన వారికి సమాన భాగమే రావాలని చెప్పేసి అక్కడ జరిగినట్టు చూస్తున్నాం. అంతటితో ఆగలేదు దావీదు. తాను తెచ్చుకున్న వాటన్నిటిని తనే అనుభవించకుండా వాళ్ళు వచ్చినోళ్ళందరిని ఒప్పించి తానొక్కడే ఆ కుటుంబమే వాళ్ళే అనుభవించకుండా దేవుడు చేసిన కార్యాన్ని మరి తాను ఈ యాత్రా దినములన్నిటిలో ఎక్కడెక్కడైతే తిరిగాడో యోధా పెద్దలందరికీ వాటిని కాత్తగా అంటే కొంత 2 ఎడ్లో లేకపోతే 2 గొర్రెలో అలాగా ఆ ఊరు ఇశ్రాయేలీయుల పెద్దలకిని వాళ్ళందరికిని పంపించి ఇదిగో యెహోవా మా ఎడల చేసిన కార్యము యెహోవా యందే నమ్మిక ఉంచండి ఆయన్ని ఆధారం చేసుకోండి అని ఆయన సాక్ష్యముగా ఉన్నట్లు ఇక్కడ లాస్ట్ వచనాల్లో 26-31 వచనంలో ఏ ఏ గ్రామాలకి ఏ ఏ వాటికి ఆయన ఎక్కడెక్కడ తిరుగున్నాడో ఆ అన్ని ప్రాంతాల వారికి పంపించినట్లు మనం చూస్తున్నాం. ఈ వాక్య భాగం ద్వారా దేవుడు నేను ఫస్ట్ ఈ అధ్యాయం చదువుతాం ఈ సమూయేలు గ్రంథం చదివి ఈ అధ్యాయం దగ్గరకొచ్చినప్పుడు దావీదు ఏ విషయంలోన దేవుని ఆత్మ ద్వారా నింపబడిన సొలొమోను సౌలు హ్మ్. సౌలు రాజును గూడా చంపడానికి వెనుక తీసిన దావీదు అంతగా దేవుని మీద ఆధారపడిన దావీదు
కుటుంబాన్ని కాపాడలేడా దేవుడు అనుకున్నప్పుడు, ఈ అధ్యాయం చివరికొచ్చినప్పుడు ఇదంతా గూడా మనకి వచ్చిన కష్టం ఏడవడానికి గూడా శక్తి లేనంత కష్టం వచ్చినప్పుడు గూడా దేవుడు ఆయన మీద ఆధారపడితే మనల్ని ఎప్పుడు విడవడు. ఆ ఐగుప్తుని ద్వారా దారి చూపించినట్లు ఏదో ఒక విధంగా మనకి దారి చూపిస్తాడని, అయితే దారి చూపించి మనకంత శత్రువులను అప్పగించినప్పుడు, మన సమస్య తీరినప్పుడు, మనం పొందుకున్న ఆ మేలుని మనమే ఉంచుకోకుండా అనేకులకి చాటి చెప్పి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని ఈ వాక్యం ద్వారా హెచ్చరింపబడుతున్నా. దేవుడు ఈ వాక్యం దీవించునుగాక. ఆమెన్. సునీతక్క ప్రే చేస్తారా? చేస్తాను మీరు. కృప కలిగిందేవా, దయగలిగిన తండ్రి యేసయ్యా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను నాయన. ఈ రాత్రికాల సమయంలో ప్రభా, ఈ సిస్టర్స్ మీటింగ్లో నాయన ఇంతవరకు మాకు సహాయం చేశారు. నీకు వందనాలు ప్రభా. మా దేవా, మా తండ్రి నాయన, మా ముందున్నటువంటి భక్తులు ప్రభా, వాళ్ళు ప్రభా నీ మీద ఆధారపడిన విధానం మా నాయన తండ్రి మాకు కూడా తండ్రి ఒక సవాలే మా ప్రభా. దావీదు జీవితంలో మా నాయన అడుగడుగున దేవా నేను వెళ్ళాలా వద్దా అనేది కూడా మా తండ్రి నాయన అది చాలా రొటీన్గా యుద్ధాలు అవి జరుగుతున్నప్పుడు నాయన తండ్రి ప్రభా అయినప్పటికీ నాయన నీ యొద్ద విచారణ చేసినటువంటి వ్యక్తిగా దీన్ని బట్టి ధైర్యం తెచ్చుకున్నటువంటి మా నాయన ప్రభా అలా మేము కూడా జీవించడానికి సహాయం చేయండి ప్రభా. దేవా చెప్పుకోలేని సమస్యలు మా నాయన తండ్రి ఏడవడానికి శక్తి లేకున్నంత పరిస్థితులు మేము ఫేస్ చేసేటప్పుడు ఇంకేవేవో వాటి వైపు వెళ్లకుండా దేవా నీ వైపు చూడటానికి నీ మీద ఆధారపడటానికి సహాయం చేయండి ప్రభా. మా యుద్ధాలు జరిగించే దేవుడో మా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు మా తండ్రి. మా పక్షానుండే దేవుడో నీకు వందనాలు ప్రభా. మా శైలము, మా కేడము, మా ఆశ్రయదుర్గమైనటువంటి దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ఏదో ఒక రకంగా దారి చూపిస్తావు ప్రభా మాకు. నీకు వందనాలు నాయన. మా తండ్రి నీ నుంచి ప్రభా విశ్వాసంతో పొందుకోవడానికి నాయన పొందిన మేళ్ళన్నీ కూడా తండ్రి తలపోసుకొని మీకు స్తుతులు చెల్లించడానికి మా జీవితాల ద్వారా ప్రభా కృతజ్ఞత కలిగి జీవించడానికి మా అందరికీ మీరు సహాయం చేయండి ప్రభా. దేవా బరేయ క్రిస్టియన్ అసెంబ్లీలో ప్రతి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం దేవా. స్త్రీలంగా నాయన ఈ ఉమెన్ సిస్టర్స్ మీటింగ్ ద్వారా మా తండ్రి మా ఆత్మీయ జీవితాల్లో నాయన ఎంకరేజ్ చేయబడటానికి ఇంకా మా తండ్రి మరింతగా మా ప్రభా నాయన నీ గురించి మేము తెలుసుకోవడానికి విన్న వాక్యాన్ని మా జీవితాల్లో అనుసరించడానికి మా అందరికీ సహాయం చేయమని వేడుకుంటా ఉన్నాం. ఎన్నో ఇన్పుట్స్ మేము తీసుకుంటా ఉన్నాం, ఎంతో నాలెడ్జ్ మేము పెంచుకుంటా ఉన్నాం వాక్యం విషయంలో. దేవా అవి మా జీవితాల్లో కొన్నైనా మేము చేయగలడానికి నాయన సహాయం చేయమని వేడుకుంటా ఉన్నాం. పసిబిడ్డల్ని, చిన్న బిడ్డల్ని నాయన స్కూల్కి వెళ్ళే పిల్లల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం నాయన. ఉద్యోగాలు చేసే వాళ్ళని నాయన తండ్రి ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. సడన్గా చలి పెరిగిపోయింది ప్రభా, కృప చూపించండి నాయన. సీజనల్ నాయన తండ్రి కోల్డ్ నుంచి ఫీవర్స్ నుంచి దేవా మీరు కాపాడమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం నాయన. దేవా ఎవరెవరికి అవసరతలు అక్కర్లు ఉన్నాయో మీరు తీర్చండి ప్రభా. మీరు మాకు దయచేసిన ఈ మంచి సమయాన్ని బట్టి నేనైనా నీ బిడ్డని అయినా మీరు వాడుకున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంకా మా ప్రభా నైనా నీ కోసం దేవనైనా తండ్రి జీవించడానికి నీ పని చేయడానికి రంజనీని కుటుంబాన్ని మీరు దీవించమని వేడుకుంటా ఉన్నాం. గ్లోరీ వాళ్ళ కుటుంబాన్ని నాయన, జ్యోతి సిస్టర్ వాళ్ళ కుటుంబాన్ని, మా కుటుంబాన్ని నాయన తండ్రి చేరి వచ్చిన ప్రతి కుటుంబాన్ని నీ చేతులకు అప్పగించుకుంటా ఉన్నాం ప్రభా. దేవనైనా తండ్రి యేసయ్య నీ మాటలు ప్రభా మాకు మా ప్రాణాలని తెప్పరిల్ల చేసేవి, మా మార్గానికి మా త్రోవలకు వెలుగైనటువంటి నీ వాక్యానుసారంగా మేమందరం జీవించడానికి మమ్మల్ని బలపరచమని దుష్టుడు తండ్రి మేము వాక్యం ఎత్తుకొని పోకుండా దేవా మీరే కృప చూపించమని మీ కృప కలిగిన దయగలిగిన హస్తాలకి మమ్మల్ని మేము అప్పగించుకుంటూ ఈ కొద్ది విన్నపములు
యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంన స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 ఆమెన్. వాక్యం చెప్పిన రంజని సిస్టర్కి